హాయ్ అండి. చాలా మందికి గల్ఫ్ కంట్రీస్ లో ఉండే వాళ్ళకి ఏదైనా మనకి ఒంట్లోకి బాగోకపోయినా లేదంటే పిల్లలకి బాగోకపోయినా అసలు ఎక్కడ చూపించుకోవాలి, ప్రైవేటా లేదంటే గవర్నమెంటా అని డౌట్ ఉంటుంది. అసలు నా ఎక్స్పీరియన్స్ లేదంటే నేను ఇక్కడ ఫేస్ చేసిన దాని ప్రకారం నేను చెప్పేది ఏంటంటే గవర్నమెంట్ లో చూపించుకోవడమే చాలా బెస్ట్. ఎందుకంటే ఇప్పుడు మనకైనా పిల్లలకైనా బాగాలేదు అనుకోండి, గవర్నమెంట్కి వెళ్ళామనుకో ఫస్ట్ 10 kg స్టాంప్ ఉంటుంది. ఆ స్టాంప్ చూపించి మనం కన్సల్టింగ్ తీసుకుంటే కనుక మనకి దేనికోసం వెళ్ళామో దాని గురించి ఫస్ట్ వాళ్ళు చెక్ చేసి తర్వాత దానికి ఎక్స్రేస్ తీయాలా, స్కానింగ్ తీయాలా, టెస్ట్లు చేయాలా, ఇంకా వాటన్నిటికీ కూడా ఆ 10 kg మీదే అన్ని చూస్తారు. మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ అనేవి ఏమీ ఉండవు. ఒకవేళ పిల్లలకి సంబంధించి వామిటింగ్స్, మోషన్స్ అలా ఎమర్జెన్సీ ఉన్నా కూడా మనం వెళ్ళామంటే ఫస్ట్ సేమ్ ఇలానే 10 kg స్టాంప్ తో పే చేయాలి. నెక్స్ట్ ఆ 10 kg లోనే మళ్ళీ వాళ్ళంతా చూస్తారు, అబ్జర్వేషన్ లో కూడా పెడతారు ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes అలాగా. మళ్ళీ ఇంకా అంతా ఫైన్ అనుకుంటే కనుక ఇంటికి పంపించేస్తారు. లేదంటే మళ్ళీ వాళ్ళే అన్ని ఎక్స్రేలు అయినా స్కానింగ్స్ అయినా ఇంకే టెస్ట్లు అయినా కూడా ఆ 10 kg లోనే చేస్తారు. అంతా అయిన తర్వాత డాక్టర్ మనకి ఏదైతే సజెస్ట్ చేశారో, అంటే ఏ టాబ్లెట్స్ అయినా వాళ్ళు రాసే 10 అయినా 20 అయినా 1 టాబ్లెట్ అయినా ఎన్ని టాబ్లెట్స్ అయినా కూడా 5 kg స్టాంప్ ఉంటుంది. మళ్ళీ ఫార్మసీలో అది 5 kg స్టాంప్ చూపించామంటే మళ్ళీ మనం డాక్టర్ ఆల్రెడీ ఆన్లైన్లోనే పంపించేస్తారు. మనకి అంతా చేతికి రాసి ఇవ్వడం పేపర్ మీద ఇంక ఇలా ఏమి ఉండవు అనమాట. ఆల్రెడీ డాక్టర్ ఏం పంపించారో కూడా మనకు తెలియదు ఫార్మసీలో వాళ్ళు ఇచ్చే వరకు. అలా డాక్టర్ మనకి రాసిన ప్రిస్క్రిప్షన్ అంతా కూడా ఈ ఫార్మసీలో ఇచ్చేస్తారు ఆ 5 kgకి. గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్ళడమే చాలా బెటర్. ఎందుకంటే ఫస్ట్ ఏ వైరల్ ఇన్ఫెక్షన్స్ వచ్చినా, ఏ వైరస్ గానీ అలాంటివి వచ్చినా, వైరల్ ఫీవర్స్ అన్ని వాళ్ళకే బాగా తెలుస్తాయి. ట్రీట్మెంట్ కూడా చాలా బాగుంటుంది. మనకి చూసుకోవాలనుకుంటే ఖర్చు కూడా తక్కువ అవుతుంది. ప్రైవేట్ హాస్పిటల్లో అయితే కన్సల్టింగ్ కి సేమే ఉంటుంది, 10 kg అలా ఉంటుంది. కానీ మళ్ళీ చేసే టెస్ట్లు అవనివ్వండి, లేదంటే ఎక్స్రే, స్కానింగ్ ఇవన్నిటికి మళ్ళీ సపరేట్ గా ఛార్జ్ చేస్తారు. ఇంక మళ్ళీ వాళ్ళు ఏమైనా టాబ్లెట్స్ రాశారంటే మళ్ళీ ఆ టాబ్లెట్స్ అన్నిటికి సపరేట్ గా పే చేయాలి. ఒక 5 kg పే చేసేస్తే అన్ని టాబ్లెట్స్ వస్తాయి అంటానికి ఉండదన్నమాట. అన్నిటికి సపరేట్ గా పే చేసుకోవాలి. దన్నుకి ఒంట్లో బాగాలేదనేసి హాస్పిటల్ కి తీసుకెళ్లాము. అక్కడైతే ఒరిజినల్ ఓఆర్ఎస్ ఇస్తారు చూడండి. ఇక ఈ ఓఆర్ఎస్ వచ్చేసి యూరోప్ నుండి వచ్చిందనమాట. ఇది ఒరిజినల్ది. చాలా మంది బయట దొరికే ఓఆర్ఎస్ తీసేసుకుంటున్నారు. అందులో ఆర్టిఫిషియల్ కలర్స్, షుగర్స్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి WHO నుండి రికమెండ్ చేసింది అనమాట. ఖచ్చితంగా ఈ ఓఆర్ఎస్ నే వాడాలి. ఇప్పుడు బయట షాప్స్ లో అమ్మేవి గానీ అలాంటివి అసలు ఎవ్వరూ తీసుకోకండి. అవన్నీ కూడా అసలు ఫేక్ అనమాట. ఇదే ఒరిజినల్ది. ఇదే కాకుండా ఫార్మసీలో ఇంకో బ్లూ కలర్ తెస్తారు. అది కూడా WHO నుండి వచ్చిందే. అది కూడా ఓఆర్ఎస్ చాలా మంచిది. అది సౌదీ అరేబియాలో తయారయ్యింది. ఇది వచ్చేసి యూరోప్ది. ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు. ఇంక ఇది వచ్చేసి కువైట్ గవర్నమెంట్ హాస్పిటల్లో వాళ్ళు మనం 5 kg పే చేసాం కదా, దానికి టాబ్లెట్స్ తో పాటు ఇచ్చారు. ఇంకా నేను బ్లూ కలర్ అంటున్నాను చూడండి, అది వచ్చేసి ఫార్మసీలో దొరుకుతుంది. 1 kg అలా ఛార్జ్ చేస్తారు. వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు చాలా ఎక్కువ ఎండలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి, పిల్లలకి, పెద్దలకి అందరికి వామిటింగ్స్, మోషన్స్ చాలా కామన్ గా వస్తున్నాయి. అందరూ సిక్ అయిపోతున్నారు. ఇక దీనికోసమే వీడియో చేయాలి అనేసి, యూస్ఫుల్ అవుతుంది అనేసి చేస్తున్నాను. ఎప్పుడు కూడా డిహైడ్రేట్ అయిపోకుండా చూసుకోండి. అసలు ఎక్కువ వాటర్ తాగండి. ఇదే అందరం చేసే మిస్టేక్. ఎప్పుడు వాటర్ తాగుతూనే ఉండండి. మంచిగా జ్యూసెస్ కూడా తాగండి. వీడియో యూస్ఫుల్ అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్.